సంచలనం రేపిన నాటి ఎంపీ కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టిందెవరు, థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఎవరు అనే కోణంలోనే పోలీసులు విజయపాల్ను ప్రశ్నించారు. అతని సమాధానాలతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు ఇంతకీ ఆయన పోలీసులకు ఏం జవాబు ఇచ్చారు? నాటి ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు? వాచ్ ది స్టోరీ. ఉండి ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 2021 నాటి కస్టడీ దాడిపై విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ కస్టడీ విచారణ రెండో రోజు ముగిసింది. దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం 50 ప్రశ్నలు సంధించింది. రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టిందెవరనే దానిపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. అన్ని ప్రశ్నలకు అరకొర సమాధానం చెప్పిన విజయపాల్ చాలా వరకు తెలియదు, గుర్తులేదు అని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. గత నెల 13న కూడా విజయపాల్ను పోలీసులు విచారించారు. మొదటిసారి విచారణలోనూ విజయపాల్ విచారణకు సహకరించలేదని సమాచారం. తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత నవంబర్ 26వ తేదీన మరోసారి విచారణకు పిలవగా అప్పుడు కూడా దాటవేద ధోరణిలోనే విజయపాల్ సమాధానాలు ఇచ్చారని సమాచారం. దీంతో అదే రోజు సాయంత్రం విజయపాల్ను అరెస్టు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఆ తర్వాత గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా విజయపాల్ ఉన్నారు. పోలీసుల విచారణకు విజయపాల్ సహకరించిన కారణంగా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు విజయపాల్ను విచారించేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 10 గంటలకు జైలు నుంచి విజయపాల్ను తీసుకుని నేరుగా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయపాల్ను పోలీసులు విచారించారు. మరలా నేడు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎస్పీ దామోదర్ విజయపాల్ను విచారించారు. రఘురామను అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో ముసుగులు ధరించి రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఎవరు అనే కోణంలోనే ఎస్పీ ఆరా తీశారు. విచారణలో ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ తెలియదు, మర్చిపోయాను అంటూనే విజయపాల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ముసుగు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదని విజయపాల్ సమాధానమిచ్చినట్టు సమాచారం. మరోవైపు రఘురామకు కస్టోడియల్ టార్చర్ అనంతరం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును డాక్టర్ ప్రభావతి తారుమారు చేశారని, అందులో పాత్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ విజయపాల్ సమాధానాలు దాటవేశారనే సమాచారం. 2 గంటలకు విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం విజయపాల్ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్కు సంబంధించి పోలీసులు ఒక్క సమాధానం రాబట్టలేకపోయారని సమాచారం. విజయపాల్ సమాధానాలతో షాక్ అయిన పోలీసులు నెక్స్ట్ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.